సో ఫైనలీ గైస్ మధ్యలో రెస్టారెంట్లో ఫుడ్ తిన్నాను అనమాట. తిన్నాక వస్తుంటే ఒక మౌంటైన్ కనబడింది, దానిపైన విండ్ మిల్స్ ఉన్నాయి. సో యూ కెన్ సీ హియర్. సో ఇంత మంచి స్పాట్ నేను ఒకసారి వీడియో చూసాను అనుకుంటా ఇన్స్టాలో. సో ఎక్కుదామని ట్రై చేస్తున్నా. సో లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ ఇట్ ఫస్ట్. ఓకే, కమ్ విత్ మై. వేసుకొని ఒక్కొని వచ్చాము. బట్ స్ప్లెండర్ పల్సర్ వచ్చాను. సో గైస్ మనం అయితే కొండ ఎక్కుతున్నాం. ఎక్కుతుంది కదా. అండ్ దిస్ ఈజ్ ద రూట్. లైక్ ఇలా ఉంది రోడ్, అలా ఎక్కువాలి, ఆఫ్ రోడింగ్ చేయాలి. అండ్ ఇది వ్యూ పాయింట్ కూడా బాగానే ఉంది. సో లెట్స్ గో. మౌంట్ పెట్టే అంత లేదు, నాకు హెవీగా ఎండ్ ఉంది. సో మనం పైనకి వెళ్ళకుండా మాట్లాడుకుందాం. దిస్ ఫైనల్లీ నాకు రీల్స్లో చూసిన దాంట్లో బెస్ట్ రీల్ ఏంటంటే ఒక టెంపుల్ దగ్గర విండ్ మిల్స్ ఉంటాయి అన్నమాట. అండ్ అది కవర్ చేయలేకపోతానేమో అని చెప్పి, ఐ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్. సో కవర్ చేయలేదు అనుకున్నా, కవర్ చేయడం కుదరదు అనుకున్నా. బట్ యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్, నేను వచ్చే దారిలోనే అట్లాంటి ప్లేస్ కనబడింది. అట్లాంటి ప్లేసే కదా అని అనుకునేటప్పుడు అదే అని తెలిసింది. అండ్ ఐ థింక్ వెనకలో ఆబ్జెక్ట్ కనబడుతుందా? యా, ఇట్ ఈస్ ఎ విండ్ మిల్ టూ. అండ్ వీ హ్యావ్ 1 2 3 4 5 6 7 8 ఐ థింక్ సో 8 ఉన్నాయి మొత్తం విండ్ మిల్స్. ఒక్కసారి కూడా నేను విండ్ మిల్ని ఇంత దగ్గర నుంచి చూస్తాను అనుకోలేదు. బికాస్ విండ్ మిల్స్ ఎక్కడంటే అక్కడ ఉండవు. సో I want to touch and feel how it look like. So finally I am touching a windmill. It tank la undi windmill. ఇంత నా మీద ప్రేమ ఉంటే మాత్రం కర్ణాటక గవర్నమెంట్ నా కోసం ఎంత పెద్ద ఫ్యాన్లు పెట్టిస్తుందా? ఓకే, సో ఆ టెంపుల్ ఏదైనా చూసి అయితే వద్దాం. అదండి, ఇక్కడ స్టెప్స్ అయితే ఉన్నాయి. ఇది మన బై జోయా వెయిట్ చేస్తుంది, మనం వచ్చేవాళ్ళం. వ్యూ అయితే ఆల్మోస్ట్ వేరే లెవెల్లో ఉంది. టెంపుల్ ఈజ్ ఓవర్ దేర్. నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జెండా మాత్రం ఉంది. దిస్ ఈస్ ద ప్లేస్ గైస్. మనకి ఇక్కడ జెండా అండ్ విండ్ మిల్స్ ఉన్నాయి. అండ్ నేను చెప్పాను కదా టెంపుల్, దట్ ఈస్ ఓవర్ దేర్. అక్కడ ఉంది. సో టెంపుల్కి వెళ్దామని ఉంది కానీ బట్ టైం లేదు. వీ నీడ్ టు హెడ్ ఫర్ గోకర్ణ. గోకర్ణ అనమాట. అండ్ ఆఫ్ రోడింగ్ కాబట్టి R15ని కూడా నేను ఎక్కువ ఇబ్బంది పెట్టాలనుకోవట్లేదు. బికాజ్ నేను
దానికి సర్వీసింగ్ చేయించి 2 months అవుతుంది. అండ్ ఈ టైంలో దాన్ని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడను. ట్రై చేస్తా అక్కడ నుంచి రోడ్ బాగుంటే అక్కడ దాకా వెళ్దాం, లేదు అంటే ఇక్కడికి ఎండ్ అప్ అవుదాం. రూట్ అయితే బాగానే ఉంది అనిపిస్తుంది. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ఇక్కడ వచ్చినందుకు దర్శనం కుదిరితే చేసుకుందాం, లేదు అంటే ఏం చేయలేం. బికాస్ గోప్రోస్ ఛార్జింగ్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. బికాస్ నేను తిరగడం కన్నా మీకు చూపించడం ఇంపార్టెంట్ కాబట్టి ఐ కెన్ రూమ్ ఎనీ టైం. నైట్ టైం అయినా వెళ్ళొచ్చు, కొన్నైనా వెళ్ళొచ్చు, బట్ ఇది కావాలిగా. సో లెట్స్ వెళ్దాం ఇక. సో గైస్ ఆఫ్టర్ ఆల్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. మన బ్యాక్ సైడ్ ఉంది చూడండి, ఇదే ఆ టెంపుల్. సో ఒకసారి అయితే వ్యూ వెళ్ళైతే చూద్దాం ఏ టెంపుల్ ఏంటా అన్నది. బట్ టు బి ఫ్రాంక్ గైస్, ఆఫ్ రోడ్ థింగ్ కాకపోతే మాత్రం నేను హైవే పైకి వెళ్ళిపోయేది. సో ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ది రీజన్ అంటారు. సో దట్ టు హ్యాపెన్ ఫర్ దిస్. ఒకవేళ నేను ఈ ప్లేస్ మిస్ అయ్యంటే రిగ్రెట్ అవ్వడం మాత్రం గట్టిగానే రిగ్రెట్ అవుతుంది. బికాజ్ దిస్ ప్లేస్ ఇస్ దట్ మచ్ నైస్. టెంపుల్ అయితే క్లోజ్ ఉంది గైస్, ఏ టెంపుల్లో నాకు తెలీదు. దిస్ ఈజ్ ద టెంపుల్ అండ్ హియర్ ఈజ్ ద వ్యూ. వచ్చేసి మన వ్యూ అనమాట. యాక్చువల్గా అయితే ఆ టెంపుల్ నాకు డిఫరెంట్గా చూపించింది. మైట్ బి ఇది కావచ్చు అనుకుంటున్నాను, బట్ దట్ మైట్ బి అదర్ వన్ ఆల్సో. అంటే ఇంకోటి కూడా ఇలానే ఉంది కావచ్చు. సో లెట్స్ సీ. నాకు ఈ కపుల్స్ వాళ్ళు ఏంద్రా నాయన R15 వేసుకొని పట్టుకొని వచ్చాను. బట్ స్ప్లెండర్ పల్సర్ ఏమో వచ్చాను. వియర్డెస్ట్ థింగ్. లేకపోయాను. ఇప్పటికైతే ఐఎమ్ హ్యాపీ ఫర్ వాట్ హియర్ ఇట్ ఈస్.